పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నాగార్జున సాగర్ జలాలపై మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. కుడి కాలువకు నీటి విడుదల చేసిన ఏపీ ఎన్ఎస్పీ అధికారుల తీరును తప్పుపట్టింది తెలంగాణ సర్కార్. 511 క్యూసెక్కుల నీటి విడుదల చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. కుడి కాలువకు నీటి విడుదలపై మండిపడుతూ తెలంగాణ ఎన్ఎస్పీ అధికారులు స్పందించారు. ఎలాంటి అనుమతి లేకుండా నీటిని విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఎస్ఈ మల్లికార్జునరావు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. నీటిని విడుదల చేసే ముందు తమకు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఎన్ఎస్పీ అధికారుల ప్రశ్నలపై ఏపీ ఎన్ఎస్పీ అధికారులు సమాధానం ఇచ్చారు. బోర్డు అనుమతులతోనే నీటిని విడుదల చేశామన్నారు. దీంతో రెండు రాష్ట్రాల అధికారుల వాదనలతో సాగర్ జలాలపై వివాదం నెలకొంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, మొత్తానికి అనుమతులు ఉన్నట్టా లేనట్టా? అనుమతి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నీటిని ఎలా విడుదల చేస్తారు అంటూ తెలంగాణ ఎన్ఎస్పీ అధికారులు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుంది, అప్డేట్ ఏంటి? హరి, ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గోదావరి జలాల విషయంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరుగుతున్నాయి. అదే సమయంలో వివాదం కూడా చెలరేగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి వాడకం విషయంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన కూడా అదే స్థాయిలో వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు. నాగర్సాగర్ ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకే గుండెకాయ లాంటి నాగర్సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి నీటి వినియోగం విషయంలో ఎలాంటి స్పష్టత లేనప్పటికీ కూడా ఏపీ అధికారులు వన్ సైడ్ గా నీటిని విడుదల చేసుకున్నారు. కుడి కాల్వకి 3వ గేటు తెరవడం ద్వారా 511 క్యూసెక్ల నీటిని అటు కేఆర్ఎంబీ దృష్టిలో ఉంచకుండా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్ఎస్పీ అధికారులకు సమాచారం ముందస్తుగా ఇవ్వకుండానే నీటిని విడుదల చేసుకున్నారు. డి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ నీటి విడుదల చేశారని చెప్పేసి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే నాగర్సాగర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అధికారులు ఎస్సీ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో కేఆర్ఎంబీ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వివాదం నేపథ్యంలోనే, ఫిర్యాదు నేపథ్యంలోనే కేఆర్ఎంబీ కూడా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే నాగర్సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా గతం నుంచి కూడా అనేక రకాలైనటువంటి వివాదాలు నెలకొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి విడుదల విషయంలో కావచ్చు, వాడకం విషయంలో కావచ్చు, ఏపీ అధికారులు ఏదైతే వన్ సైడ్ గా నీటి విడుదల చేసుకుంటున్నారని చెప్పేసి కూడా గతంలో గొడవలు జరిగాయి. ఏదైతే వివాదాలు నడుస్తున్నాయి, గతంలో గొడవలు జరిగాయి. తాజాగా కుడి కాలువకు సంబంధించి కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే, కేఆర్ఎంబీ దృష్టిలో ఉంచకుండానే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, అటు ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి అధికారులకు ఎలాంటి సమాచారం విడుదల ఏదైతే ఇవ్వకుండా నీటి విడుదల ఏ విధంగా చేసుకుంటారని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి అధికారులు అయితే అలిగేషన్ అయితే లేవనెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో కేఆర్ఎంబీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరో సమయంలో ఇటు కుడి కాలువ కావచ్చు, ఎడమ కాలువకు సంబంధించినటువంటి నీటి విడుదల, ఏదైతే తాగునీటి విడుదల కావచ్చు, అటు సాగునీటికి సంబంధించినటువంటి నీటి విడుదల కావచ్చు, ఈ నీటి విడుదల చేసేటువంటి సమయంలో కేఆర్ఎంబీ అనుమతి తీసుకుని నీటి విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా నీటి విడుదల చేయడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, అటు ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి ఏదైతే 50 టీఎంసీల వరకు కూడా ఏపీ వాడుకుంది, ఏపీ నీటి విడుదల చేసుకుందని చెప్పేసి కూడా ఎన్ఎస్పీ తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్ఎస్పీ అధికారులు అయితే కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో అటు కేఆర్ఎంబీ ఏ విధంగా స్పందిస్తుంది, అదే సమయంలో ఈ నీటి విడుదలకు సంబంధించి కేంద్ర జలశక్తి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే సంకేతాలు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. హరి, ఓకే అశోక్.